ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వల్ల దమ్మేందో ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ యొక్క ప్రతిఘటన ఎట్లా ఉంటుంది, పోరాటం ఎట్లుంటుంది తెలుసు. సో ఒక తెలంగాణకు సంబంధించిన కేవీఆర్ ఒక్క వీడియో చేస్తేనే కూటమి ప్రభుత్వం అంత భయపడుతుందంటే అంత వీక్ ఉన్నారా మీరు? కేవలం ఒక కేవీఆర్ని అంతమొందించనీకి ఆయన గొంతును ఆపాలని చూస్తే ఇవాళ ఇన్ని ఛానళ్ళు రోజు ఒక గంట సేపు మీ ప్రోగ్రాం పెట్టుకుంటే మీ పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారు? కేవలం ఒక కేవీఆర్ని చూస్తున్నామంటే నీ భయం అంతా తెలంగాణ వాళ్ళు ఫోకస్ చేస్తే నీ పరిస్థితి ఏందో తెలుసు కాబట్టే ఆయనని నియంత్రించలేక సంహరించాలనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గం. మీకు గనక ఏదైనా అభ్యంతరకరమైన విషయాలుంటే మీకు చట్ట ప్రకారం కేసు పెట్టే అధికారం ఉన్నది. కేవీఆర్ మీద కేసు పెట్టండి. కానీ ఆయన మీద నక్సలైటా, దొంగనా, లేకపోతే ఏమన్నా వాడకూడని భాష వాడిండి ఆయన 3rd డిగ్రీ చేసి ఆయనను ఈ రకమైన చర్య మీకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మీ బుద్ధి మారతలేదు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో ఎవడు కూడా మిమ్మల్ని ప్రేమించాడు. ఇక్కడ తెలంగాణ సాక్షిగా మీరు చేసిన నరమేధం ఇంకా ప్రజల లోపల ఆ రక్తపు తడి అలాగే ఉంది. ఇవాళ మళ్ళేదో వచ్చి CBN 4.0 అంటే నీతోటి ఓ అనిపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. జర జాగ్రత్త, జర చూసి ప్రవర్తించాలి. రేపు నీ కొడుకుకు భవిష్యత్తు ఉంది, నీ మనవనికి భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఉన్న ఛానళ్ళు మీరు చూస్తున్నాయి చాలా తక్కువ. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల ఛానళ్ళు ఉన్నాయి, మీ ఆంధ్రాలో లేవు. మీ ఆంధ్రాలో ఒక పోరాటం చేయాలంటే ఎవడేమంటాడో అని భయపడతారు. కానీ ఇక్కడ తెలంగాణలో భయం అనేది ఎవరికి ఒక కోసాన ఉండదు. కేవీఆర్కి అండదండగా ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా అండగా నిలబడతాయి. తప్పు చేస్తే తప్పనండి. అర్ధరాత్రులు జస్ట్ ఒక 41 నోటీస్ ఇచ్చి పట్టుకోవచ్చు. జస్ట్ వాట్సాప్లో పంపుతారు కదా, పెద్ద పెద్ద కేసులకి వాట్సాప్లో పంపుతున్నప్పుడు మీరు ఆయన కోసం ఇంత రెవెన్యూ ఖర్చు పెట్టి గవర్నమెంట్ది 10 మంది పోలీసు వాళ్ళు రావడం అంటే ఆయన ఒక్కరిని భయపడిస్తే రేపు కొన్ని వందల మంది తయారవుతారు. అప్పుడేం బీక్తుంది మీ కూటమి ప్రభుత్వం? ఇట్లా ఇన్సెక్యూర్ గవర్నమెంట్ ఉండడం కంటే ఊడిపోవడం నయం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి మీరు మొన్న మహిళా బిల్లు చూసినప్పుడే అర్థమైంది. చాలా అధ్వానంగా ఉంది. అది తుమ్ము తోడిపోయే ముక్కులాగుంది. వాళ్ళని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా జాగ్రత్త పడాలి. మీరు మీడియాకి స్వేచ్ఛ ఇస్తేనే మంచి చెడు రెండు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి జర్నలిస్ట్ చెప్పింది నిజమా అబద్ధమా అని పోలీసు వాడు డిసైడ్ చేయడానికి. సో ఇలాంటి దుర్మార్గాలకు ఇంకా స్వస్తి పలికి స్వేచ్ఛగా యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ శాటిలైట్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే అనవసరంగా వాళ్ళని హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ల మీద, భజన కార్యక్రమాల మీద నడుస్తుంది. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం పైన పోరాడింది ఒక డిజిటల్ మీడియా. ఒక డిజిటల్ మీడియా ద్వారానే ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. ఏ శాటిలైట్ ఛానల్ కూడా ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, ఎలాంటి సమస్యలు చూపించట్లేదు. ఈ డిజిటల్ మీడియాకి అండగా ప్రజలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవీఆర్ గారి పైన ఏదైతే చేస్తున్నారో అది వెనక్కి తగ్గి ప్రజాస్వామ్యంలో భాగంగా అందరిని ఎట్లా ట్రీట్ చేస్తారో ఆయనను కూడా అలాగే లా ప్రకారం వెళ్ళండి. మాకు అభ్యంతరం లేదు. తప్పు చేస్తే మీరు చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఛార్జ్షీట్ వేయండి. కోర్టు డిసైడ్ చేస్తాయి తప్పు చేసిండా లేదా. అంతేగాని అర్ధరాత్రులు వచ్చి ఈసారి మా జర్నలిస్టులు అంతా కలిసి ఒక 50-60 మంది వచ్చినట్టున్నారు, 100 మంది. నెక్స్ట్ టైం మీ పోలీసు వాళ్ళు బయటికి పోరు. మరి జాగ్రత్త, నెక్స్ట్ టైం మీ పోలీసు వాళ్ళు బయటికి పోరు. ఇది ఆంధ్ర తెలంగాణ వైరుధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక విషగులిక. ఆయన ఏ రోజు కూడా తెలంగాణ మీద సాఫ్ట్గా ఉండనే ఉన్నాడు. ఆయన తండ్రులు తాతలు ఏదో నిర్మించినట్టు హైదరాబాద్ నేను చేసిన అంటాడు. 70 ఏళ్ళల్లో పిచ్చి ముదురుతుంది తప్ప తక్కువైతలేదు. మీరు అడ్డమైన కేసులు పెట్టి తోలుకపోతా అంటే అనవసరంగా మీరు ప్రతిఘటన. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దు. మీరు నెక్స్ట్ గవర్నమెంట్లకు రావాలంటే ఫస్ట్ మీడియాని ఎంకరేజ్ చేయండి. అది మంచి చెప్తుందా చెడు చెప్తుందా తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు మీడియా పైన ఆంక్షలు పెడితే మాత్రం ఇది మంచిది కాదు. తెలంగాణ బిడ్డ కేవీఆర్ని ముట్టుకున్నా,
తెలంగాణలో ఏ ఛానల్ని మీరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, మీ ట్రావెల్ బస్సులు వస్తున్నాయి చూడు, అవన్నిటే ఉంటాయి, స్క్రాప్కు పంపిస్తాం, ఏది మళ్ళీ రిటర్న్ పోవు బిడ్డ. ఈ మీకు అనవసరంగా రెండో దశ ఉద్యమానికి మీరు తెర లేపకండి. కేవీఆర్ని చూస్తే ఉచ్చబోసుకునే ప్రభుత్వం నీదేం ప్రభుత్వం బాబు, నాకు అర్థం కాదు. ఒక బచ్చగాడు ఒక వీడియో చేస్తే మీ కూటమి ఏమైంది? మరి మీ టీడీపీ ఆఫీస్లో సోషల్ మీడియా వాళ్ళు అంతమంది పెడుతున్నారు. నీకు చేతనైతే జగన్ మీద నువ్వు కొట్లాడు, జగన్ చేసిన అక్రమాలది. అది కానీ రాజకీయంగా ఎదుర్కోలేక ఆడలేక ఓడనమ్మా అన్నట్టు నువ్వు చంద్రబాబు నాయుడికి ఏజ్లో దమ్ము లేదు, సో పోలీసు వాళ్ళని వాడుతున్నావు. ఇది కరెక్ట్ చర్య కాదు. అక్కడున్న పోలీసు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్టం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది బిడ్డ. ప్రభుత్వాలు మారుతాయి. రేపు ప్రభుత్వం అటో ఇటో అయితే మీ పరిస్థితి కూడా చూసుకోరు. మీకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు, పోయి చిప్పకూడు తినే పరిస్థితి తెచ్చుకోకండి. రాజకీయాలు అనేవి ప్రతి 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి మారుతాయి. మీరు 40-50 ఏళ్ళ ఉద్యోగంలో ఉండాలి కాబట్టి జీతాన్ని నమ్ముకొని ప్రజలను నమ్ముకొని పనిచేయాలని కోరుకుంటున్నాను.